హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసేసి గోవా వ్లాగ్స్లో దిస్ ఇస్ ద లాస్ట్ వ్లాగ్ అనమాట. లాస్ట్ 2 days నేను ఒక వ్లాగ్లోనే కవర్ చేశాను. ఎందుకు ఏంటి అనేది వ్లాగ్ స్టార్ట్ అయినాక చెప్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. సో మేమైతే ఫస్ట్ బ్రంచ్ చేయడానికి వెళ్తున్నాం. లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు కలిపేసి చేద్దాము అని చెప్పి. సో ఇది మేము వచ్చిన కెఫే అనమాట. ఇది ఫౌంటైనర్స్ దగ్గర ఉంటుంది. నేను నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, ఫౌంటైనర్స్ దగ్గర మేము ఒక మంచి కెఫేని కనుక్కున్నాము అని చెప్పి. సో అదే ఇది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా 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 బాగుంది. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ మెన్యూ అయితే మేము తిన్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. డెజర్ట్స్ అవనివ్వండి, లైక్ సైడ్స్ అవనివ్వండి, లేకపోతే మెయిన్ మెన్యూ అవనివ్వండి, కాఫీ అవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి. అండ్ నేను ఇక్కడ ఆ రోజు ఎగ్ కూడా తింటున్నాను కాబట్టి ఎగ్ కూడా టేస్ట్ చేసిన అనమాట. మా వాళ్ళు నాన్ వెజ్ కూడా తిన్నారు, ఫిష్ అవన్నీ కూడా తిన్నారు. అవి కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పారు. అండ్ స్పెగెటీ అవనివ్వండి, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కోల్డ్ కాఫీస్. సో ఇది నేను ఏంటో పేరు చెప్పట్లేదు కదా. సో ఇది కెఫే మ్యూలర్ అనమాట, బై బారిస్తా. సో ఫస్ట్ వేరేవి ట్రై చేద్దాం, క్యారవెలా తర్వాత వేరేవి ట్రై చేద్దాం చూద్దాం అని చాలా చూసాము. అన్నిట్లో మెన్యూ అంతా కొంచెం దాంట్లో మరీ సింప్లిఫైడ్ ఉంది, కొంత దాంట్లో అసలు మొత్తం ఇండియన్ టచ్ ఉంది. మాకు అట్లా కాదు, ఇండియన్ టచ్ తోటి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అన్నట్టు మాకు ఉండే మైండ్లో. సో అప్పుడు మేము ఈ కెఫేని కనుక్కున్నాం అనమాట. ఫుడ్ అయితే సూపర్, చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. అందరికీ చాలా చాలా నచ్చింది అనమాట. సో ఈ కెఫే పేరు కెఫే మ్యూలర్. ఇక్కడ ఆల్మోస్ట్ మేము చాలా డిషెస్ ట్రై చేసాం. సో అది అయిపోయిన తర్వాత మేము మంచిగా ఇంటికి వచ్చేసి లైక్ మా విల్లాకి వచ్చేసేసరికి 2:30-3 అట్లా అయింది. సో మంచిగా ఆ టైం నుంచి నైట్ 8:30-9 వరకు పూల్లోనే ఆడుకున్నాం, పూల్లోనే స్పెండ్ చేసాం. ఎందుకో తెలీదు, ఆ రోజు ఎవరికి బయటికి వెళ్ళాలనిపించలేదు. మంచిగా పూల్లో చిల్ అవుదాం అనిపించింది. నా ఫోన్స్ అవన్నీ పక్కన పెట్టేసేసి మంచిగా చిల్ అయ్యామన్నమాట. అవన్నీ అసలు రికార్డ్ కూడా చేయలేదు ఏంటి. అండ్ మోరోవర్ నేను నా ఫ్రెండ్స్ని చూపించట్లేదు డ్యూ టు సమ్ రీజన్స్. సో అందుకనే వ్లాగ్స్లో అంతా నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. అండ్ ఇది వచ్చేసేసి నైట్ అనమాట. నైట్ మేము విల్లాకి మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ తెలుసా గైస్, పెరుగన్నం లైక్ ప్లెయిన్ పెరుగన్నం దొరకడం అనేది చాలా కష్టం అయిపోయింది. ముందు కూడా మేము నైట్స్ ఆర్డర్ చేసుకుంటామని చెప్పాను కదా, ఆర్డర్ చేసుకునేటప్పుడు పెరుగన్నంలో పచ్చడి కలిపేసి ఇచ్చేస్తున్నారు. ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం లైక్ ఇట్లా చేయకండి, జస్ట్ మాకు ప్లెయిన్ పెరుగన్నం ఇవ్వండి అని. వాళ్ళు మీరు ఏం చెప్పినా మాకు ఫరక్ పడదు, మేము ఎట్లా చేయాలనుకుంటే అట్లనే చేస్తామని అట్లా ఫిక్స్ అయ్యారనమాట. సౌత్ ఇండియన్ ఫుడ్ ఒకేష్ ఉంటుండే, బట్ యాక్చువల్లీ గోవా వస్తే డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయాలి కదా. అండ్ నేను సౌత్ ఇండియన్ ఫుడ్ కంఫర్ట్ ఫుడ్ నాకు ఉంటుంది, బట్ ఈ ట్రిప్ తర్వాత హ్యావ్ చేంజ్డ్ అ లాట్. నాకు చాలా డిఫరెంట్ డిషెస్ ట్రై చేయాలనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు మార్నింగ్ అనమాట. ఇది లైక్ ఎర్లీ మార్నింగ్ టైం 7:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు మేము వాటర్ స్పోర్ట్స్కి వెళ్తున్నాము 9 o'clockకి అట్లాగా. ముందు రోజు కనుక్కున్నాము. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది అని చెప్పారు. సో వెళ్తున్నాము. నార్మల్గా చాలా నేను చూసినట్లయితే లైక్ బుక్ చేసుకొని ఐలాండ్కి తీసుకొని వెళ్ళి అక్కడ చేపిస్తాను అనేసి ఉండే, నేను చూసిన వీడియోస్లో కానీ లేకపోతే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో కానీ. బట్ మేము నిన్న అంజునాకి వెళ్ళినప్పుడు అక్కడ మాకు అడిగితే అనమాట వాళ్ళు చెప్పారు లైక్ మీరు మార్నింగ్ 9 o'clock వచ్చేసేయండి, మేము మొత్తం కొంతమంది 8 members ఉన్నాం కదా, 1 or 2 hours అయిపోతుంది అన్నారు. మరి ఐ డోంట్ నో ఇంకా లేట్ అవుతుందో ఏంటి అని చెప్పేసి. సో దానికైతే ఇంకా మేము వెళ్దాం అనుకున్నాము. సో ఇప్పుడైతే ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం. సో మేము ఇటువైపు ఉంటాం కాబట్టి లైక్ మాకు అంజనాకి వెళ్ళేసరికి ఒక 30 minutes to 45 minutes పడుతుంది అనుకుంటున్నా, నాకు గుర్తులేదు. అండ్ ఇందాకే లేచి ఫ్రెష్ ఏం అవ్వాలి, జస్ట్
బేసిక్ టీ షర్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ వేసేసుకున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇప్పుడు వెళ్ళిపోతాం అక్కడి నుంచి వెళ్ళి అప్పుడు రిటర్న్ వచ్చి అప్పుడు మేము మిగతా థింగ్స్ అన్నీ సార్ట్ చేసుకుంటాము. సో ఇది అనమాట ఇప్పుడు ప్లాన్. సో వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ నాకు తెలిసి వీడియో తీయకపోవచ్చు, ఎందుకంటే అందరూ వాటర్ స్పోర్ట్స్ చేస్తున్నారు కాబట్టి. సో వీడియో అనేది నేను క్యాప్చర్ చేయలేకపోవచ్చు. మేబీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమైనా తీసే మనకి స్కోప్ ఇచ్చిండ్రు అనుకోండి, లైక్ వాళ్ళు ఇట్లా తీస్తాము అంటే మేబీ తీస్తాను. బట్ ఐ డోంట్ నో, నాకు అంత క్లారిటీగా తెలీదు లైక్ తీస్తానో లేదో అని చెప్పి. అందుకనే నేను మీకు ముందే చెప్పేస్తున్నా. బట్ అక్కడ వెళ్ళిన క్లిప్స్ అవన్నీ మాత్రం నేను అటాచ్ చేస్తూ ఉంటాను. సో యా, అదే అనమాట మ్యాటర్. సో ఫ్రెష్ అయిపోయాం, మా వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అవుతున్నారు. సో చలో వాటర్ స్పోర్ట్స్కి అయితే వెళ్ళిపోతాం. భయం అవుతుంది అండ్ ఎక్సైటెడ్గా కూడా ఉంటుంది. సో యా, సో ఇది డే 4 నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు మేము వెళ్ళిపోతున్నాం కూడా. సో మాకు ఒక రిగ్రెట్ ఏముంది అంటే వాటర్ స్పోర్ట్స్ ట్రై చేయాలని. నార్మల్గా డే 3 రోజు మాకు అక్కడ ప్లాన్ ఉండింది అండ్ చర్చ్ అదంతా కూడా వెళ్ళే ప్లాన్ ఉండింది. బట్ అది ఏం కుదరలేదు డే 3 రోజు. సో ఇంకా డే 4 రోజు అయినా సరే అట్లీస్ట్ వాటర్ స్పోర్ట్స్ అయినా ట్రై చేయాలి అని ఉండింది. సో ఫస్ట్ అయితే వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళిపోయాం. మేము అంజునా బీచ్ దగ్గర ముందు రోజు కనుక్కున్నాం, జస్ట్ వాళ్ళు చెప్పారు. బట్ మాకు ఇంకొక ప్లాన్ తెలిసింది కూడా, నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, లైక్ ఒక ఐలాండ్కి తీసుకొని వెళ్తారు, బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ 8 or 9కి తీసుకెళ్తారు, ఈవినింగ్ 6, 7 ఆ టైంకి మనల్ని డ్రాప్ చేస్తారు. సో అట్లా అయితే మా డే కిల్ అయిపోతుంది. అండ్ మోరోవర్ మాకు ఈరోజు ఈవినింగ్ బస్ ఉంది 5 o'clockకి పంజం దగ్గర. సో మాకు కుదరదు అని చెప్పేసి సరేలే అంజునా దగ్గరికి వెళ్ళిపోదామని అనిపించింది. కంపారిటివ్లీ క్యాండలం క్యాలంగేట్ కన్నా అంజునా దగ్గర కొంచెం ప్రైజెస్ అనేది బెటర్ ఉంటాయి వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి. అండ్ వాటర్ స్పోర్ట్స్ అనేది ద బిగ్గెస్ట్ స్కామ్ గైస్. లైక్ చాలా అంటే మనం ఇంకా లైక్ ఆ స్పేస్లో ఉన్నప్పుడు మనకి ఏం అనిపించదు, ఓకే అన్నట్టు అనిపిస్తుంది. కానీ దాని తర్వాత మనం కూర్చొని అరే ఇంత ఖర్చు పెట్టినావా, ఇంత ఫ్యూ మినిట్స్ కూడా కాదు, ఫ్యూ సెకండ్స్ కోసం అంటే మనకి షాకింగ్ అనిపిస్తుంది. నేను మీకు చెప్తూ ఉంటా బ్లాగ్లో. ఫస్ట్ అయితే మేము లిటిల్ అంటున్నా చూడండి, లిటిల్గా ఏదైనా తిందాము అని చెప్పి, చాలా బేసిక్గా తిందామని చెప్పి అర్జునా అనే కెఫేకి వచ్చాము. యాక్చువల్లీ అంజునా దగ్గర ఇది మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక చిన్నది కనిపిస్తే మేము ఇంక వెంటనే స్టాప్ చేసి అరే వెళ్ళాలి, ఇక్కడికి వస్తే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు అని చెప్పేసి ఇంకా ఇది కనిపించగానే ఆగాము. నిజంగా చాలా బాగుంది గైస్ ఫుడ్ అయితే. లైక్ ఎవ్రీవన్, మా ఫ్రెండ్స్ అందరికీ చాలా నచ్చింది ఇక్కడ ఫుడ్ అదంతా. అండ్ వీళ్ళకి బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. వీళ్ళకి ఉన్నాయి ఒక 4 or 5 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మేము వచ్చేసింది అర్జున కెఫే బాదేం సంథింగ్ ఏదో ఆ నేమ్ నాకు కరెక్ట్గా స్పెల్ చేసినానో లేదో నాకు తెలీదు. బట్ ఇక్కడికి వస్తే మాత్రం పక్కాగా దిస్ ఈజ్ వర్త్ ద హైప్ అనిపించింది ఈ కెఫే. కెరవిల్లా కెఫే అండ్ ఎవా కెఫే కన్నా ఇది వర్త్ ద హైప్ అనేది నాకు అనిపించింది అనమాట. అండ్ నేను గోవా ట్రిప్ బడ్జెట్ వ్లాగ్ అయితే చేయనో నాకు తెలీదు, బికాస్ కొంచెం మాకు హై ఆన్ బడ్జెట్లోనే అయ్యింది. అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి బడ్జెట్ దగ్గర అక్కడిక్కడ మేము కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మోరోవర్ నేను అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి ఐ థింక్ దిస్ టైమ్ ఐమ్ నాట్ ద రైట్ పర్సన్ టు గివ్ దట్ బడ్జెట్ అండ్ ఐటనరీ అదంతా. సో జస్ట్ చిల్ అయ్యేదానికి వెళ్ళాం కాబట్టి ఇంకా నేను అదంతా చెప్పదలుచుకోలేదు. సో మీకు ఇంకా కావాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అప్పుడు చెప్తాను. సో ఇక్కడ నేనైతే స్మూదీ బౌల్ తీసుకున్నాను, మ్యాంగో గ్రనోలా స్మూతీ. సో ఇందులో నో షుగర్ నథింగ్ ఏం ఉండదు, జస్ట్ మ్యాంగో ప్యూరీ ఉంటుంది, మ్యాంగో పీసెస్ కొంచెం ఉంటాయి, దాంతోపాటు మిగతా ఫ్రూట్స్ అండ్ గ్రనోలా నట్స్ ఉంటాయి. నో షుగర్ నథింగ్ ఏది యాడ్ చేయొద్దని చెప్పాను. సో వాళ్ళు కూడా ఏది యాడ్ చేయలే అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా లిటిల్గా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. సో మేమైతే వీళ్ళ ద్వారా వాటర్ స్పోర్ట్స్ చేద్దాము అని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. ఇక్కడ పార్కింగ్ ఫీ కూడా 200 రూపీస్ గైస్, లిటరలీ 200 రూపీస్. మనం ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు, లిమిట్ లేదు అని చెప్పారు టైం. బట్ 200 అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. 40s 50s అనేవి ఇంకా వెళ్ళిపోయినట్టున్నాయి 2 digit నెంబర్స్. ఇంకా అన్ని 100sలోనే 1000sలోనే పంచాయతీలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడైతే మేము వచ్చాము. ఇక్కడ కొంచెం బెటర్ ఉన్నాం ఈ 3 daysలో, అంత ట్యాన్ అవ్వలేదు. బట్ వాటర్ స్పోర్ట్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి నేను ట్యాన్ అయినంత
ఎక్కడ అవ్వలేదు అనిపించింది నాకు లిటరల్లీ. అసలు లైక్ బొగ్గు లెక్క అయినా గైస్ నేను. అందుకనే వీడియోస్ కూడా ఒక 10 days ఆపేద్దాం అనుకుంటున్నాను. అందుకనే చేస్తలేదు. మరి దీని తర్వాత ఎప్పుడు చేస్తానో ఏందో నాకు అర్థం కాలేదు. లైక్ అది మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. నేను అది ఫ్యూచర్ బ్లాగ్స్లో మాట్లాడతాను. సో ఫస్ట్ అయితే ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ లైఫ్ జాకెట్ అవన్నీ వేస్తున్నారు. అండ్ మేము ఫస్ట్ తీసుకుంది స్పీడ్ బోట్ దగ్గర. ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తానే నా వీడియో కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను. ఫస్ట్ అయితే మాకు ఆ రైడ్ ఉండింది అనమాట. దానికి ఫస్ట్ లైఫ్ జాకెట్ అయితే వేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం 7 మెంబర్సే మేము వాటర్ స్పోర్ట్స్ అనేది ఆడుతున్నాము. ఒక్కరికి భయం అని చెప్పి తను ఆడలేదన్నమాట. సో మొత్తం వీళ్ళు 7 మెంబర్స్కి అని చెప్పి తీసుకున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ స్పీడ్ బోట్ చూస్తున్నారు కదా. స్పీడ్ బోట్లో మేము ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ స్పీడ్ బోట్ నుంచే మీకు ఇట్లా ఓల్డ్ చర్చ్ చూపిస్తాము అండ్ ఫోర్ట్ చూపిస్తాము అండ్ బాగా బీచ్ చూపిస్తాము అండ్ ఒక ప్లేస్ దగ్గర ఆపుతాము. సో దట్ మీరు వాటర్లోకి డిప్ ఇన్ అవ్వచ్చు, మీరు కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు అని చెప్పారనమాట. సో అంటే ఇక్కడ నుంచి వినడానికి బాగానే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బాగా బీచ్ ఎక్కడో మూలలు ఉంటుంది, చర్చ్ ఎక్కడో మూలలు ఉంటుంది, ఫోర్ట్ ఎక్కడో మూలలు ఉంటుంది. ఓకే ఇది అది అని చూపిస్తారు అంతే. ఇది మొత్తం మాకు కాస్ట్ ప్రైజెస్ నేను అంతా ఎండింగ్లో చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడైతే మమ్మల్ని ఇంకా స్పీడ్ బోట్లో తీసుకెళ్తున్నారు. ఫ్రెండ్స్తో అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ కపుల్గా అట్లా ఎవరైనా వెళ్తున్నారు అంటే లిటిల్ బిట్ ఫన్ తక్కువ ఉంటుంది కానీ బట్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనుకోండి, ఒక 10 members వరకు, లేకపోతే ఇట్లా మళ్ళీ 7 members అట్లా ఉన్నారనుకోండి, మంచి ఫన్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి గైస్, జెల్లీ ఫిష్ ఉంటుంది కదా, జెల్లీ ఫిష్ అనేది కూడా మన బాడీకి టచ్ అయినప్పుడు చాలా చాలా ఇచ్చింగ్ అవన్నీ వస్తాయి. నా ఫ్రెండ్స్కి తర్వాత అదే అయింది, అది కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు స్పీడ్ బోట్లో అనేది నేను మాట్లాడా కదా. సో ఇది ఫస్ట్ పర్ పర్సన్ 2200 to 2400 చెప్పారు. ఏంటి బోట్లో తీసుకొని వెళ్ళి లైక్ ఆ ప్లేసెస్ అవన్నీ చూపించేసేసి మనల్ని డిప్ చేయడానికి వాటికి 2200 to 2400 చెప్పారు. దాని తర్వాత మేము ఓకే మీరు చాలామంది ఉన్నారు కదా, లైక్ 7 members వాటర్ స్పోర్ట్స్లో యాక్టివిటీ చేస్తామంటున్నారు. సో మీకు ఈ స్పీడ్ బోట్ అండ్ మీకు నెక్స్ట్ ఇంకొక 5 వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కలిపి పర్ పర్సన్ 2300కి ఒప్పుకున్నారనమాట. సో ఫస్ట్ అయితే లైక్ అది మాట్లాడుకున్నారు. అండ్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు, అక్కడ మీరు వైట్ కలర్గా చూస్తున్నారు కదా అది చర్చ్ అనమాట. అండ్ అటువైపు చూపించారు కదా అది బాగా బీచ్. సో ఇలా ఇలా దూరం నుంచి చూపిస్తారు గైస్ అంతే. ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు లైక్ అది అటువైపు ఇది ఇటువైపు. అండ్ ఒక ప్లేస్ దగ్గర స్టాప్ చేసేసి ఇక్కడ మీరు డిప్ చేయొచ్చు, వాటర్లో వెళ్ళొచ్చు, ఒక ఫ్యూ మినిట్స్ మీరు ఉండొచ్చు. మీకు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే మీకు నచ్చినంత సేపు ఉండొచ్చు అని చెప్తారు. బట్ అట్లా ఏం ఉండదు, జస్ట్ ఒక 10 to 15 minutes మ్యాక్స్ అంతే ఉంచుతారు. సో ఇక్కడ ఈ లైఫ్ జాకెట్ అదంతా మంచిగా టైట్గా వాళ్ళు పెట్టేసేసి మనల్ని ఇక్కడ నుంచి ఆ వాటర్లోకి తోసేస్తారనమాట లిటరల్లీ. ఓకే వెళ్ళిపో అని చెప్పి నాకైతే మస్తు భయం వేసింది. అట్లా వాళ్ళు నన్ను తోసేసిన తర్వాత కూడా చూడండి ఇక్కడ తోసేస్తారు, ఇట్లాగా తోసేసిన తర్వాత కూడా చాలా భయం వేసింది. అంటే కాసేపు ఆ బోట్ పట్టుకొనే ఉన్నాను. దాని తర్వాత ఇట్లా బాడీని ఈ స్టేజ్లోకి తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది. మంచిగా ఇంకక్కడ 10 to 15 minutes మంచిగా చిల్ అయ్యాము. అండ్ ఇక్కడ జెల్లీ ఫిషెస్ మా ఫ్రెండ్స్కి బాడీకి టచ్ అయ్యాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్లా దద్దుర్లు లాగా వచ్చేసేసి అండ్ రెడ్గా అయిపోయి చాలా దురదొచ్చేస్తుంది. వీళ్ళేమో ఏం కాదు చిల్ అని చెప్తారు, బట్ మన బాడీ అండ్ మన స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి చాలాసేపు అది మనకి దురద వస్తుంది. నా ఫ్రెండ్కి అయితే కాళ్ళంతా వచ్చేసింది, నైట్ నెక్స్ట్ డేకి కూడా మండుతుంది. వీళ్ళు ఏం చేశారు ఇంకా అక్కడ ఉన్న కిరసన్ ఆయిల్ అవి 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 వేయడం. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్లో పెట్టకూడదు గైస్, సాల్ట్ వాటర్లోనే హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ అవే ఉండాలి. అండ్ దాని తర్వాత ఐస్ని మంచిగా పెట్టాలి. సో అవన్నీ చేస్తూ ఉంటే కొంచెం బెటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్
5 వాటర్ స్పోర్ట్స్ అని చెప్పాను కదా! సో, ఫస్ట్ నార్మల్‌గా ఓన్లీ 5 వాటర్ స్పోర్ట్స్ తీసుకుంటే ఇది పర్ పర్సన్ 1500 అనమాట. సో, ఇలా మనకి బంపర్ రైడ్ ఉంటుంది, జెట్ స్కీయింగ్ ఉంటుంది, నెక్స్ట్ పారాసైలింగ్ ఉంటుంది. అవి 3 అండ్ నెక్స్ట్ ఇంకొకటి బనానా రైడ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటుంటుంది? 4 చేపించినట్టున్నారు గైస్ అయితే మాకు. 4 ఇంకొకటి ఉంటది మర్చిపోయినా. ఓకే. సో, ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ వాళ్ళు చేసిన స్కామ్ ఏంటంటే మనకి లైక్ వాటర్ స్పోర్ట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే స్కామ్, ఈ బనానా రైడ్స్ వాటిలో వెళ్తాం గదా! వాళ్ళు ఒక ప్లేస్ వరకు తీసుకెళ్తారు. సో, ఈ ప్లేస్ వరకు ఇంతే అమౌంట్ అని చెప్తారు. మీరు ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే 300, 400, 500 వాళ్ళ నోట్‌కొచ్చింది చెప్పేస్తారు. అండ్ అవి కూడా లైక్ ఫ్యూ సెకండ్స్ ఉంటాయి గైస్. లిటరల్లీ ఫ్యూ సెకండ్స్. అండ్ ఆ మనీ అక్కడే వాళ్ళకిచ్చేసేయాలి. మనం మాట్లాడుకున్న వాళ్ళతోని సంబంధం లేదు. వాళ్ళు కూడా స్టార్టింగ్ అదే చెప్తారనమాట. మాకది సంబంధం లేదు. మీరు అక్కడే వాళ్ళకిచ్చేసేసేయాలి అని. అది మీ మీద డిపెండ్ అవుతది అని చెప్పేసేసి. సో, అదనేది చాలా పెద్ద స్కామ్. చాలా ఫ్యూ సెకండ్స్ ఉంటాయి గైస్. లైక్ జస్ట్ 5-10 సెకండ్స్ ఉంటాయి. దానికి వాళ్ళు ఇంకా నచ్చినట్టు చెప్పేస్తారు. అండ్ మనం ఫ్రెండ్స్‌తో వెళ్తే ఆ ఎంజాయ్‌మెంట్‌లో మనం అవన్నీ ఆలోచించము. ఓకే. ఓకే. అనేస్తాం. దాని తర్వాత అంతా కాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు మనకి బుర్ర ఇట్లా ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటి ఇంత ఖర్చు పెట్టామా అని చెప్పేసేసి. సో, అన్నీ బంపర్ రైడ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్ బంపర్ రైడ్ చాలా చాలా బావుంది. బనానా రైడ్ కన్నా బంపర్ రైడ్ చాలా ఎంజాయ్ చేశాం మేము. అండ్ నేను నా ఫ్రెండ్ చేస్తున్నప్పుడు వర్షం పడింది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా వర్షంలో ఆ బంపర్ రైడ్ చేస్తున్నప్పుడు. నాకు బంపర్ రైడ్ చాలా నచ్చింది బనానా రైడ్ కన్నా. సో, అండ్ జెట్ స్కీయింగ్ మా ఫ్రెండ్స్ చాలా మంది ఎంజాయ్ చేశారు. నేను అంత ఎంజాయ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఈ పారాసైలింగ్ అనమాట. ఫస్ట్ ఒక బోట్ నుంచి ఇంకొక బోట్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి మనకి చేస్తారు. అండ్ ఇక్కడ కూడా హైట్‌కి ఎక్స్‌ట్రా 300 అంటారు. మళ్ళీ డిప్‌కి మళ్ళీ మనకి ఎక్స్‌ట్రా 200 అంటారు. మా వాళ్ళు 2 చేసాము. అందరం 2 చేసాము. చాలా హైట్ ఎళ్తాం. ఏం అనిపియదు. కిందకి చూడకండి. మీ చుట్టుపక్కల చూస్తూ ఉండండి. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. అండ్ డిప్ అనేది స్లో డిప్ ఉంటది. ఫాస్ట్ డిప్ ఉంటది. నాకు మా వాళ్ళు ఫస్ట్ స్లో డిప్పే చేపిస్తాం భయపడకు అన్నారు. ఎళ్ళిన తర్వాత ఎంత ఫాస్ట్ డిప్ చేపిచ్చారు. ఎంత భయమేసిందంటే అంత భయమేసింది నాకు లిటరల్లీ. ఇట్లా అమ్మో! అమ్మో! ఏమైతది అన్నట్టు అనిపిచ్చింది. నేనైతే కేకలేస్తున్నా. ఇక్కడ అదంతా మ్యూట్ చేశాను. మీకేం వినిపించకూడదు అని చెప్పి. లిటరల్లీ మమ్మీ, మమ్మీ అని కేకలేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఒకటేసారి అలా పై దగ్గర నుంచి దన్నమని కిందకొచ్చి డిప్ చేపిస్తారనమాట. అది కూడా ఫస్ట్ మెల్లగా స్లో దాని తర్వాత వెంటనే స్పీడ్ డిప్ చేపిచ్చారు. చాలా భయంగా అనిపిచ్చింది. బట్ ఈ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ చాలా బావుంటాయి. కొంచెం మనీ గురించి అదంతా ఓకే. లైట్ అన్నట్టు ఉంటే ఓకే. బట్ నాకెందుకో కొంచెం ఎక్కువ స్కామ్ అన్నట్టు అనిపిచ్చింది. మరి ఆ ఫ్యూ సెకండ్స్‌కి 300, 400, 500 అనేది ఎక్కువ అనిపించింది. అండ్ మాకు టోటల్లీ ఆల్మోస్ట్ 7 మెంబర్స్‌కి 22,000-24,000 వరకు అయింది. చాలా ఎక్కువే అయింది అనిపించింది. సో, దాని తర్వాత ఇక్కడ లంచ్ చేయాలి. సో, మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఒక రిసార్ట్ లాగా ఓపెన్ చేస్తున్నారు అని తెలిసి అక్కడికి వెళ్ళాం. వాళ్ళు కాల్ చేసి లైక్ ఒకసారి ఎళ్ళండి, చూడండి ఎట్లా ఉంటుందో చెప్పండి అన్నట్టు ఇన్వైట్ చేస్తే, సరే లంచ్ అక్కడే చేద్దాము అని చెప్పి అక్కడికెళ్ళాం. అక్కడ ఇట్లా 2 రాబిట్స్ ఉన్నాయన్నమాట. దాని పేరు హనీ బన్నీ. ఎంత క్యూట్ ఉన్నాయి గదా! అండ్ ఇది వాళ్ళు లైక్ రెడీ చేస్తున్న రిసార్ట్. వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే 7,500 పర్ నైట్ అని చెప్పారు. అండ్ లోపల ఇంటీరియర్ అదంతా కూడా నేను మీకు చూపిస్తా. కొంచెం డిఫరెంట్‌గా ఉండింది. బావుంది. అండ్ ఇది కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్‌లో ఉంది. బట్ మిగతాదంతా కూడా బానే ఉంది. అండ్ ఇది ఇంటీరియర్ లోపలంతా ఎట్లా అనేది అండ్ ఇంకా రెడీ అవుతున్నది అంట. ఇంకా మేకింగ్‌లో ఉంది. మేబీ డిసెంబర్‌లో గాని నెక్స్ట్ ఇయర్ గాని ఇది మొత్తం సెట్ అవుతది అనిపించింది. అండ్ దీని పేరు శ్రేష్ఠ ప్యూర్‌లీ సౌత్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు గదా! కింద మనకి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి గదా! నాకు భలే అనిపించాయి. అండ్ పైన గూడా మనకి స్పేస్ ఉంటది. ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్‌ని అకామిడేట్ చేస్తది ఈ ఒక్క రూమే. అండ్ షవర్ ఇచ్చిన స్పేస్ అదంతా కూడా చాలా బావుంది అనిపించింది. నాకు నచ్చింది. మంచిగా అనిపించింది.
సో ఒకవేళ మీరు ఎవరైనా నెక్స్ట్ ఇయర్ గానీ, లేకపోతే డిసెంబర్‌లో గానీ ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది నచ్చితే చెక్‌ఔట్ చేయండి. ప్రమోషన్స్ ఏం కాదు గైస్. అలాంటివన్నీ ఇంకా మనం ఏం చేస్తలేదు. సో డోంట్ వర్రీ. సో ఇంకా అక్కడంతా మొత్తం రెడీ అవుతుంది గైస్. లైక్ మొత్తం అందరూ అక్కడ ఉండి మొత్తం రెడీ చేపిచ్చుకుంటున్నారు. అండ్ ఫుడ్ కూడా మేము అక్కడే తిన్నాము. కొంచెం లేట్ అయింది ఫుడ్ అదంతా తినేసరికి. బికాజ్ వాళ్ళు దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. లైక్ ఇంకా అంత ప్రిపరేషన్‌తో అయితే ఏం లేదు. ఎందుకంటే ఇంకా ఎవరు రావట్లేదు గదా! సో ఇంక మేము అప్పటికప్పుడు చెప్తే మాకు ఫుడ్ రావడానికి ఒక 1, 1½ అవర్ పట్టింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గా కొంతమంది అవి ఆర్డర్ చేశారు. అన్నీ అలా ఆర్డర్ చేసుకుంటూ కొంచెం మంచిగా టైమ్ స్పెండ్ చేస్తూ తిన్నాం. మామూలుగా మేము వాళ్ళకి ఫ్రెష్ అప్ కూడా అవుతామని చెప్పాము. బట్ మా బస్సుంది. మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళి, మళ్ళీ కార్ ఇచ్చేసేసి, ఇవన్నీ వెళ్ళాలి అంటే కొంచెం టైం పడతది. అటే మాకు ఈజీ అని చెప్పి, మేమింకా వాటర్ స్పోర్ట్స్ ఆడిన వాటితోనే, బట్టలతోనే వచ్చాం. ఎంత చలేసింది. అండ్ ఘోరంగా టాన్ అయిపోయినా గైస్. ఘోరంగా టాన్ అయిపోయినా. అసలు ఒక 3-4 వీక్స్ వరకయితే సెట్ అవ్వననిపిస్తుంది. అంత టాన్ అయిపోయాను. సాల్ట్ వాటర్ గదా! అండ్ మా ఫ్రెండ్స్ కొంతమందికి ఫీవర్ గూడా వచ్చింది. మరి వాళ్ళ సాల్ట్ వాటర్ వల్ల కొంచెం ఇబ్బందయిందనిపిచ్చింది నాకైతే. అండ్ దాని తర్వాత మేమైతే ఎప్పుడైతే లైక్ స్టార్టింగ్ డే రోజు ఎక్కడ మేము బస్ దిగామో, ఇప్పుడు కూడా మా బస్ అక్కడే అన్నమాట. ఈసారి కూడా ఇంటర్‌సిటీ బుక్ చేసుకున్నాము. ఆహ్, ఓకే. ఇష్యుండే బస్. అండ్ 5 అంటే కరెక్ట్‌గా 5:00 వచ్చారు. 5:10 కల్లా వాళ్ళు స్టార్ట్ చేసేసారు. సో, ఇది మా గోవా ట్రిప్ వ్లాగ్స్ అన్నమాట. అంత ఎక్కువ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయలేదు అనిపిచ్చింది. బట్ ఇట్స్ ఓకే. అండ్ నేను మళ్ళీ గోవా వస్తానా అంటే పక్కా వస్తాను. నాకు చాలా చాలా నచ్చింది గోవా. గోవాకి ఎందుకింత హైప్ అనేది ఇప్పుడే అర్థమైంది. చాలా మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్‌తో వస్తే మాత్రం ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఈసారి చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. ఇంకొంచెం ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసుండుంటే బాగుండేది అని కూడా అనిపించింది. బట్ యాహ్! ఉన్న టైమ్ అంతా మంచిగా చిల్ అయ్యాము. మంచిగా టైమ్ స్పెండ్ చేశాము. అండ్ ఇక్కడ ఒక కోకోనట్ ₹70 అంట గైస్. కాస్ట్‌లీ ఎక్కువ అయిపోతుంది బాగా. అండ్ యాహ్! దట్స్ ఇట్. మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ గోవా నుంచి మాత్రం ఎవ్వరు బాటిల్స్ పట్టుకొని వెళ్ళకండి. మేబీ ఫ్లైట్‌కి ఇంత లిమిట్ ఉంటదేమో కానీ ఇట్లా రోడ్ ఎళ్తున్నప్పుడు మాత్రం అస్సలు ఏవి బాటిల్స్ పట్టుకెళ్ళకండి. నేనేం బాటిల్స్ గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. లైక్ విస్కీ, బీర్, మినియేచర్స్ ఐ గెస్ తీసుకెళ్ళొచ్చేమో. బట్ పెద్దవైతే మాత్రం తీసుకెళ్ళకండి. ఎందుకంటే పక్కా చెకింగ్ ఉంటది. మేమెళ్ళేటప్పుడు కూడా మాకు చెకింగ్ అవన్నీ ఉన్నాయి. సో, అస్సలు మీరు తీసుకెళ్ళకండి. ఇక్కడ పోలీసెస్ ఆపేసి ఆల్‌మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ మాకు చెకింగ్ చేశారు. ఎవ్రీ సింగిల్ పర్సన్ బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేశారు. అండ్ ఇక్కడ మేమైతే సింగిల్ సీట్స్ బుక్ చేసుకున్నాం కొంచెం. అంటే కొంచెం రిలాక్స్డ్‌గా పడుకోవచ్చు కదా! మంచిగా వాటర్ స్పోర్ట్స్‌లో అలసిపోయాం. ఆ రోజు నైటే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం కాబట్టి కొంచెం రిలాక్స్‌గా పడుకోవచ్చు కదా అనిపించి ఇంక అందుకని అందరం సింగిల్‌గా బుక్ చేసుకున్నాం. అండ్ నేను మీకు చూపిచ్చాను కదా! ఐ మీన్ చెప్పాను కదా! లైక్ చెక్ చేస్తారని చెప్పి ఇలా అన్నమాట. వాళ్ళు పిక్చర్ తీసుకొని ఈ బ్యాగ్ మీది గదా! రండి కిందకి రండి అని చెప్తారు. పక్కాగా చెక్ చేస్తారు. సో, రిస్క్ అయితే తీసుకోకండి. ఎందుకు చెప్పండి మనకి మళ్ళీ గోల. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. హోప్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి ఇంక మన ఇంటి వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో, మా ఫ్యామిలీ వాళ్ళందరిని నేను మీకు చూపిస్తా. చాలా రోజులైంది గదా! మమ్మీ, చెల్లి, డ్యాడీ వ్లాగ్స్‌లోకి వచ్చి. సో, వాళ్ళందరిని కూడా మళ్ళీ వ్లాగ్స్‌లో చూపిస్తాననమాట. సో, స్టే ట్యూన్. ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ మీరేది మిస్ అవ్వకూడదు అనుకుంటే అండ్ హాల్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది. అండ్ ఫెస్టివ్ సీజన్ కూడా మనకి వస్తుంది. మ్యారేజెస్ అన్నీ ఉంటున్నాయి కదా! సో, హాల్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. సో, ఎక్కడి నుంచి కావాలి ఏంటి అనేది కూడా మీరు నాకు సజెస్ట్ చేయండి. సో దట్ నేను అది చేయగలుగుతా. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్